ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమరానికి మరో 3 రోజుల్లో తెర లేవనుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా 2 సార్లు ట్రోఫీ గెలుపొందిన భారత జట్టు ఈసారి అదే ఫలితంపై కన్నేసింది. ఈ నెల 22న పెత్తు మైదానంలో కంగారులతో బిగ్ ఫైట్ కు ముందు భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆసక్తికర విషయం వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన అత్యుత్తమ సెంచరీ అందరూ అనుకుంటున్నట్లు అడిలేడ్ది కాదని కోహ్లీ చెప్పాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో పెత్తు టెస్టుకు సన్నద్ధమైన భారత బృందం మాట్లాడిన ఓ వీడియోను బీసీసీఐ విడుదల చేసింది. అందులో విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో తన ఫేవరెట్ సెంచరీ ఏదో వివరించాడు. ఆస్ట్రేలియాలో తన అత్యుత్తమ సెంచరీ అడిలేడ్ది కాదని, నా బెస్ట్ శతకం అంటే పెత్తులో కొట్టింది. 2018-19 ఏడాదిలో మేము ఆసీస్ లో ఆడాం. సుదీర్ఘ ఫార్మేట్ లో నేను ఆడిన అత్యుత్తమ కఠినమైన పిచ్చి అదే అని నాకు బాగా అనిపించింది. అలాంటి మైదానంలో 100 కొట్టడం చాలా గొప్ప ఫీలింగ్ అని విరాట్ కోహ్లీ తెలిపాడు. పెత్తి మైదానంలో సహచరులు తడబడిన చోట క్రీజులో పాతుకుపోయిన విరాట్ కోహ్లీ 257 బంతుల్లో 123 పరుగులతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆ మ్యాచ్ లో ఆసీస్ 146 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక సిరీస్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ సిరీస్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని విరాట్ కోహ్లీ తెలిపాడు. గత 2 సీజన్లలో తమకు ఆస్ట్రేలియా పిచ్చులు చాలా అనుకూలంగానే ఉన్నాయి. అందుకే ఇక్కడ వరుసగా 2 సిరీస్ లో విజయం సాధించాం. ఇప్పుడు కూడా అదే పరిస్థితులు ఎదురవుతాయని భావిస్తున్నా అంటూ విరాట్ కోహ్లీ తెలిపాడు. కాగా కంగారు గడ్డపై టెస్టు సిరీస్ అంటే ఎంతటి బ్యాటర్ కైనా వణికే. బౌన్స్ పేస్ పిచ్ల మీద ఆడడం ఏ క్రికెటర్ కైనా సరే శక్తికి మించిన పనే. అయితే ఆస్ట్రేలియాలో కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. 13 మ్యాచ్ల్లో రన్మేషన్ తన జోరు చూపిస్తూ 54.8 సగటుతో 1352 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి.